లెసన్ నేమ్ ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. ఈ లెసన్లో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్న ఏదైతే న్యూస్ పేపర్స్ ఉన్నాయో, బుక్స్ ఉన్నాయో, డైరీస్ ఉన్నాయో, క్యాలెండర్స్, ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి, అసలు ఈ ప్రింట్ యొక్క హిస్టరీ ఏంటి, ఇవి ఎక్కడ ఆరిజిన్ అయ్యాయి. ఈ లెసన్ని మనం మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ పార్ట్ని మనం ఏం చెప్తామంటే ఆరిజిన్ చెప్తాం. ఫస్ట్ పార్ట్ని ఆరిజిన్ అంటాం, ఎక్కడ పుట్టింది. సెకండ్ పార్ట్ స్ప్రెడ్, పుట్టిన దగ్గర నుంచి ఈ ప్రింట్ కల్చర్ ఎక్కడైతే పుట్టిందో అక్కడ నుంచి ఏ ప్లేసెస్కి స్ప్రెడ్ అయింది. ఈ స్ప్రెడ్డింగ్లో మనం ఏం చెప్తామంటే, ఇది ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్న చైనాలో పుట్టి చైనా నుంచి యూరోప్కి ఎలా వెళ్ళింది, చైనా నుంచి జపాన్ ఎలా వెళ్ళింది, జపాన్, కొరియా, తర్వాత యూరోప్, ఈ కంట్రీస్కి ఎలా వెళ్ళింది అని డిస్కస్ చేసుకుంటాం. ఈ ప్రింట్ కల్చర్ వెళ్ళడం వల్ల అక్కడ జరిగిన ఇంపాక్ట్స్ ఏంటి, రెవల్యూషన్స్ ఎలా వచ్చాయి, ఈ థింకింగ్ అనేది, ప్రజల్లో ఉన్న థింకింగ్ ఎలా చేంజ్ అయింది అనేది చెప్తాం. ఫైనల్గా థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఏం చెప్తామంటే, ఇండియాలో ఈ ప్రింటింగ్ కల్చర్ ఎలా వచ్చింది, ప్రింట్ కల్చర్ ఇండియాలో రావడం వల్ల ఇండియాలో జరిగిన ఇంపాక్ట్స్, చేంజెస్, రెవల్యూషనరీస్ చేంజెస్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆరిజిన్. ఫస్ట్ మనం ఆరిజిన్ చూసుకుంటే, ఈ ప్రింట్ కల్చర్ ఏ కంట్రీలో పుట్టిందంటే చైనాలో పుట్టిందనమాట. చైనా దగ్గర నుంచి జపాన్, జపాన్ నుంచి కొరియా. ఏ ఇయర్లో? 594 AD. ఏడి అంటే అన్నా డొమైన్. చైనాలో వాళ్ళు ఉపయోగించిన టెక్నిక్ మనం రబ్బర్ పేపర్ టెక్నిక్ అంటాం. వుడ్ బ్లాక్ అనేది నెక్స్ట్ వీళ్ళు డెవలప్ చేసుకుంటారనమాట. ఫస్ట్ ఏంటిది రబ్బర్ పేపర్, నెక్స్ట్ ఏంటంటే వుడెన్ బ్లాక్ టెక్నిక్ని వీళ్ళు యూజ్ చేస్తారనమాట. ఈ వుడెన్ బ్లాక్ టెక్నిక్ ఎలా వస్తుందంటే, ఒక వుడ్ మీద కావాల్సిన లెటర్స్ అన్నీ చెక్కుతారు. చెక్కిన తర్వాత దాని మీద ఇంకు పోస్తారనమాట. ఇంకు దాని మీద పోసిన తర్వాత పేపర్ పెడతారు. అలా ఈ టెక్నిక్ మీద ఏమైందంటే ప్రింట్ అనేది పేపర్ మీద పడడానికి అవకాశం ఉంటుంది. ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే, పేపర్కి 2 వైపులా ప్రింటింగ్ అనేది ఉండేది కాదనమాట. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది పేపర్ అనేది ఉపయోగించేవాళ్ళు. తర్వాత ది క్యాలియోగ్రఫిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే, బాగా మంచి హ్యాండ్ రైటింగ్ రాసేవాళ్ళు మనం క్యాలియోగ్రఫిస్ట్ అంటాం. వాళ్ళు హ్యాండ్ రైటింగ్తో ఒకసారి ప్రింట్ అయిపోయిన బుక్స్ని వీళ్ళు హ్యాండ్ రైటింగ్తో రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మనం క్యాలియోగ్రఫిస్ట్ అంటాం. ఫస్ట్ ఎక్కడ పుట్టిందంటే చైనాలో, నెక్స్ట్ ఎక్కడికి స్ప్రెడ్ అయింది జపాన్ నుంచి కొరియా. ఏ టెక్నిక్ని ఉపయోగించేవాళ్ళు? రబ్బర్ పేపర్, వుడ్ బ్లాక్ టెక్నిక్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. చైనా వచ్చేసరికి ఇంపీరియల్ స్టేట్ అనమాట. ఇంపీరియల్ అంటే మీనింగ్ ఏంటంటే సోవర్జిన్ స్టేట్ అంటాం. సోవర్జిన్ మీన్స్ సెల్ఫ్ రూల్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళే రూల్ చేసుకుంటారు. డెమోక్రటిక్ కంట్రీ టైప్ అనమాట. అట్లాంటి ఒక హ్యూజ్ కంట్రీకి బ్యూరోక్రటిక్లో బ్యూరోక్రటిక్ అంటే మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని అర్థం. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల చాలామంది రిక్రూట్ అంటే జాబ్లోకి తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. జాబ్స్లోకి తీసుకోవడం స్టార్ట్ చేశారు. మరి ఎలా తీసుకునేవాళ్ళు అంటే, వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి కండక్ట్ చేసే ఎగ్జామ్ని సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అంటాం. మన ఇండియాలో కూడా UPSC అని ఒకటి ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. ఇండియాలో టాప్ మోస్ట్ బ్యూరోక్రటిక్స్ అంటే మన IAS, IPS, IRS, IFS అట్లా 24 కేటగిరీస్ ఉంటాయి. ఈ 24 కేటగిరీస్ ఒక ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ చేసుకుంటారు. అట్లాంటి ఒక ఎగ్జామ్ని సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చైనాలో జాబ్స్ రిక్రూట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. రిక్రూట్మెంట్ అంటే జాబ్లోకి తీసుకోవడం. ఇలా చేయాలి అంటే ముందు స్టూడెంట్స్ చదువుకోవడానికి బుక్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఇలా బుక్స్ ప్రింటింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆస్పిరెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. ఆస్పిరెంట్స్ అంటే దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. 16th సెంచరీలోకి వచ్చేసరికి ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కోసం, బ్యూరోక్రటిక్ ఎగ్జామినేషన్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఏ సెంచరీ? 16th సెంచరీ. 16th సెంచరీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 1500s స్టార్ట్ అయ్యింది. 1500s to 1599ని మనం ఏమని పిలుస్తామంటే 16th సెంచరీ అంటాం. ఆస్పిరెంట్స్ ఎవరైతే విలేజెస్లో ఉన్నారో వీళ్ళు ఇప్పుడు టౌన్స్కి, సిటీస్కి మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఇలా మైగ్రేట్ అవ్వడం వల్ల 17th సెంచరీ వచ్చేసరికి అర్బన్ కల్చర్ అనేది బాగా డెవలప్ అయింది. అర్బన్ కల్చర్ అంటే మీనింగ్ ఏంటంటే, విలేజెస్ ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో వీళ్ళందరూ టౌన్స్కి వస్తారు, అంటే అర్బన్ ఏరియాస్కి వస్తారనమాట. ఇలా రావడం వల్ల చైనాలో ఈ పాపులేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యింది. బ్లూమ్డ్ అంటే బూమ్ అవడం, ఇంక్రీజ్ అవ్వడం అనమాట.
ఒకప్పుడు ప్రింటింగ్ అనేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్కి స్కాలర్స్కే ఉపయోగించేవాళ్ళు. స్కాలర్స్ అంటే బాగా రిచ్ పర్సన్సే ఉపయోగించేవాళ్ళు అనమాట. బట్ క్రమంగా ఏమైందంటే పాపులేషన్ పెరిగే కొద్దీ ప్రింట్ అనేది డైవర్సిఫైడ్ అయ్యిద్ది. డైవర్సిఫైడ్ అంటే డిఫరెంట్ ఫామ్లో అవడం. ప్రింట్ డిఫరెంట్ ఫామ్లో ఎలా యూస్ అయ్యిద్దంటే ఎవరైతే మర్చెంట్స్ ఉంటారో, మర్చెంట్స్ అంటే ఎవరైతే వ్యాపారం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం, అంటే వేరు చోట్ల వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏ ప్లేస్లో ఏ గూడ్స్ దొరుకుతున్నాయి, ఏ ప్లేస్లో వాటి ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మర్చెంట్స్ పేపర్ని ఉపయోగించేవాళ్ళు. తర్వాత ట్రేడ్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రేడ్ అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటాం. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఒక కంట్రీ నుంచి బయటికి పంపిస్తే ఎక్స్పోర్ట్ అంటాం, మన ఇంట్లోకి ఏదైనా తెచ్చుకుంటే దాన్ని ఇంపోర్ట్ అంటాం. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఈ న్యూస్ పేపర్స్ అనేవి ఉపయోగించేవాళ్ళు అనమాట. ఎవరైతే లీజర్గా ఉన్నారో, ఖాళీగా ఉన్నారో, అప్పట్లో మనలాగా టెక్నాలజీ ఈ రీల్స్ ఫోన్స్ లేవు కాబట్టి ఎక్కువగా బుక్స్ చదవడం స్టార్ట్ చేసేవాళ్ళు. అలా కొత్తగా వచ్చిన రీడర్స్ని మనం ఏమన్నామంటే న్యూ రీడర్షిప్ అన్నాం. న్యూ రీడర్షిప్ అంటే కొత్తగా అప్పుడే లీజర్ యాక్టివిటీస్లో బుక్స్ చదివేవాళ్ళు స్టార్ట్ అయ్యే వాళ్ళని మనం న్యూ రీడర్షిప్ అన్నాం. మరి ఆ టైంలో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లాంటి బుక్స్ చదివేవాళ్ళు అంటే ఫిక్షనల్ నరేటివ్స్, పోయట్రీ, ఆటోబయోగ్రఫీస్, ఆంథాలజీ ఆఫ్ మిస్టీరియస్ అండ్ రొమాంటిక్ ప్లేస్ ఇలాంటి బుక్స్ని చదివేవాళ్ళు అనమాట. అంటే నరేటివ్స్ అంటే స్టోరీస్ అనమాట. పోయట్రీ అంటే మీకు పద్యాలు. ఆటోబయోగ్రఫీస్ అంటే మనం ఖాళీగా ఉన్నప్పుడు పక్కన వాళ్ళ యొక్క బయోగ్రఫీస్ ఎక్కువ చదువుతాం, పక్కన వాళ్ళ లైఫ్. ఆటోబయోగ్రఫీస్ అంటే వాళ్ళ స్వయంగా వాళ్ళ స్టోరీని రాసుకునేదాన్ని మనం ఆటోబయోగ్రఫీ అంటాం. పక్కన వాళ్ళది రాస్తే దాన్ని బయోగ్రఫీ అంటాం. ఎవరైతే బాగా సక్సెస్ఫుల్ అయ్యారో వాళ్ళ స్టోరీస్ అనేవి బుక్స్లో రాసేవాళ్ళు అనమాట. ఆ బుక్స్ని మనం ఆటోబయోగ్రఫీస్ అన్నాం. ఇలాంటి బుక్స్ అనేవి బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి టైంలోనే రిచ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, బాగా మనీ ఉన్న ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వయంగా వాళ్ళకి వచ్చిన స్టోరీస్ మరియు పోయట్రీస్ రాసి వాటిని పబ్లిష్ చేసేవాళ్ళు అనమాట. కొంతమంది ఉమెన్స్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, రిచ్ పర్సన్స్గా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని వాళ్ళ లైఫ్ని బుక్స్ కింద రాసేవాళ్ళు అనమాట. 19th సెంచరీ వచ్చేసరికి, 19th సెంచరీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 1800స్లో స్టార్ట్ అయ్యింది. 1800స్లో స్టార్ట్ అయ్యి 1899 వరకు మనం ఏమంటాం అంటే 19th సెంచరీ అంటాం. ఈ 19th సెంచరీలో షాంఘై ఇది ఏ ప్లేస్లో ఉందంటే చైనాలో ఉంది. చైనా క్యాపిటల్ బీజింగ్ తర్వాత పెద్ద టౌన్ ఏంటంటే షాంఘై. ఈ షాంఘై అనేది న్యూస్ ప్రింట్కి హబ్గా మారిందనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్, కొత్త ప్రింటింగ్స్ టెక్నాలజీ అనేది ఇక్కడ డెవలప్ అయింది షాంఘైలో. ఏ కంట్రీలో ఉంది ఇది? చైనాలో ఉంది. ఇక్కడ ఒకప్పుడు వుడ్ కట్ కానీ ఇంకుని కానీ ఉపయోగించి వాళ్ళు ట్రెడిషనల్గా ప్రింట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే అది మెకానికల్లోకి మారింది. అంటే మిషనరీ అనేది తయారైందనమాట. మరి మిషనరీ తయారు చేసింది ఏ కంట్రీ వాళ్ళు? వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు. ప్రింట్ డ్రెస్ దగ్గర నుంచి మిషనరీ అనేది ఇప్పుడు ఎటువైపుకి వచ్చిందని చెప్తున్నాడు? చైనాకు వచ్చిందని చెప్తున్నాడు. అదేంటో లెసన్ ముందు చూద్దాం. ఇంకా ఇప్పుడు జపాన్కి వెళ్తుంది అనమాట. జపాన్ ప్రింట్ కల్చర్ ఇన్ జపాన్కి ఎలా స్ప్రెడ్ అయిందంటే బుద్ధిస్ట్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చైనా నుంచి జపాన్కి ట్రావెల్ అవుతారు అనమాట. ఇలా ట్రావెల్ అయ్యే టైంలో జపాన్లో ఈ హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీ, చైనాలో ఉన్న హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీని తీసుకెళ్ళి జపాన్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేసింది? బుద్ధిస్ట్ మిషనరీస్. ఏ ఇయర్లో అంటే AD 768 to 770 AD అంటే అన్నా డొమైన్. ఈ ఇయర్స్ మధ్యలో. తర్వాత ఫస్ట్ బుక్ బుద్ధిస్ట్కి సంబంధించింది, ఓల్డెస్ట్ బుక్ ఆల్సో ఇట్ ఈస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బుక్, డైమండ్ సూత్ర, బుద్ధిస్ట్ యొక్క హోలీ బుక్ లాగా అనమాట. ఏ ఇయర్లో అంటే 868 ADలో. ఇట్ కంటైన్స్ మొత్తం దీంట్లో 6 షీట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 6 షీట్స్ అనేవి వుడ్ కట్తోనే తయారు చేయబడ్డాయి. ప్లస్ ఇల్లుస్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే నీట్గా డిజైన్ చేయడాన్ని మనం ఇల్లుస్ట్రేషన్ అంటాం. స్లోగా ఈ ప్రింటింగ్ అనేది ప్లేయింగ్ కార్డ్స్, పేపర్ మనీ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకప్పుడు బాటర్ సిస్టమ్ అనే దాన్ని వాడేవాళ్ళు. బాటర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. మన బాటర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్. ఆ సిస్టమ్ని తీసేసి
పేపర్ కరెన్సీని ఉపయోగించడం స్టార్ట్ చేశారు, ప్లేయింగ్ కార్డ్స్ని స్టార్ట్ చేశారనమాట. ఇంకా జపాన్లో ఉన్న ఎవరైతే పోయిట్స్ ఉంటారో వాళ్ళందరూ ఇంకా పద్యాలు రాయటం స్టార్ట్ చేస్తారనమాట. హ్యాండ్ రైటింగ్ బుక్స్ అనేవి ఎక్కువగా ప్రింట్ చేయటం, చాలా ఎక్కువగా అబౌండెన్స్గా, అంటే అక్కడున్న పాపులేషన్ కావాల్సిన బుక్స్ అనేవి ఎడిక్వేట్ అమౌంట్లో, సరిపడిన అమౌంట్లో బుక్స్ ఎడిక్వేట్ అమౌంట్లో ప్రింట్ చేసి ప్రజలకు పంపించడం స్టార్ట్ చేస్తారనమాట. 18th సెంచరీ వచ్చేసరికి ఈడో అంటే ఇప్పుడున్న టోక్యో, జపాన్ క్యాపిటల్ వచ్చేసి టోక్యో అనమాట. దాన్ని ఒకప్పుడు ఈడో అని పిలిచేవాళ్ళు. అర్బన్ కల్చర్ అనేది ఇక్కడ చాలా ఫ్లోరిష్ అయింది. ఫ్లోరిషింగ్ మీన్స్ ఏ సడన్ ఇంక్రిమెంట్, బాగా ఇంక్రీజ్ అయితే దాన్ని ఫ్లోరిషింగ్ అంటాం. ఏ కల్చర్ స్టార్ట్ అయింది అంటే అర్బన్ కల్చర్. అంటే రూరల్ పీపుల్ కూడా ఎక్కడే షిఫ్ట్ అవుతారంటే అర్బన్కి షిఫ్ట్ అవుతారనమాట. జనాభా ఎక్కువగా ఒక దగ్గర ఉంటే గ్యాదరింగ్స్ స్టార్ట్ అవుతాయి. గ్యాదరింగ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే టీ స్టాల్స్ దగ్గర, ఆర్టిషన్స్ దగ్గర, లేదు ఫేమస్ ప్లేసెస్లో ప్రజలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి టైంలోనే లైబ్రరీస్ అన్ని, బుక్ స్టోర్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. ఇట్లాంటి టైంలోనే అందరూ ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవ్వడం స్టార్ట్ అయ్యేది. ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసమే లైబ్రరీస్, బుక్ స్టోర్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. బుక్స్ కూడా ఎలాంటి బుక్స్ అనేవి ప్రింట్ అయ్యేవి అంటే ఉమెన్స్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఉమెన్స్కి సంబంధించిన బుక్స్ ఒకటి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన బుక్స్, ఎక్కువగా ప్రజలందరూ ఏదైతే ఇష్టపడతారో అట్లాంటి బుక్స్ అనేవి ఎక్కువగా ఆ టైంలో ప్రింట్ అవుతూ ఉండేవి అనమాట. అలాంటి టైంలోనే కిటగావా ఉటమారో ఈమె 1753లో బర్త్ అయిందనమాట. ఎక్కడంటే టోక్యోని ఒకప్పుడు ఈడో అని పిలిచేవాళ్ళు అని చెప్పాను. ఏమని ఫేమస్లీ నోన్ ఫర్, అంటే ఏమని ఫేమస్గా ఏమని పిలుస్తారంటే ఉకియో అనేవాళ్ళు. ఉకియో అంటే మీనింగ్ ఏంటంటే పిక్చర్స్ ఆఫ్ ఫ్లోటింగ్ వరల్డ్ అని మీనింగ్ అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఈమె డ్రా చేసిన ఏ ఆర్ట్ అయినా సరే వరల్డ్ మొత్తం చాలా ఫేమస్ ఉంటుంది అనమాట. ఈమె డ్రా చేసిన ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్, యూరప్ కాంటినెంట్స్లో ప్రతి కంట్రీలో ఈ ఆర్ట్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి అనమాట. అందుకని ఏమని ఫ్లోటింగ్ పిక్చర్స్ ఆఫ్ వరల్డ్ అని పిలిచేవాళ్ళు, అంటే ఉకియో అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జపాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింట్ కేమ్ టు యూరప్కి అసలుకి ఈ ప్రింట్ అనేది ఎలా వచ్చిందని తెలిస్తే అప్పట్లో ట్రేడ్ జరిగేదనమాట. ట్రేడ్ ఏ రెండింటికి మధ్య జరిగేదంటే ఏషియన్ మార్కెట్కి, యూరప్ మార్కెట్కి మధ్యలో జరిగేది. ఆ రూట్ని మనం సిల్క్ రూట్ అంటాం. సిల్క్ రూట్ అనేది ఏ రెండు కాంటినెంట్స్ మధ్య ట్రేడ్ చేసేదంటే ఏషియన్ కాంటినెంట్కి, యూరప్ కాంటినెంట్కి మధ్య. మరి ఎలాంటి గూడ్స్ని ట్రావెల్ చేసేవాళ్ళు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళంటే చైనీస్కి సంబంధించిన పాటరీస్ని, చైనీస్ సిల్క్ని, ఇండియా టెక్స్టైల్స్ని అండ్ ఇండియన్ స్పైసెస్ని. ఈ ఇండియన్ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వీటి కోసమే మన యూరోపియన్స్ మన ఇండియాకి వస్తారు. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్ వీళ్ళందరూ మన ఇండియాకి రావడానికి గల కారణం ఏంటంటే ఇండియన్ స్పైసెస్. అప్పట్లో మనం సిల్క్ రూట్ నుంచి ఏమేమి ట్రేడ్ చేసేవాళ్ళం అంటే చైనీస్ పాటరీస్, చైనీస్ సిల్క్, ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ ఇండియన్ స్పైసెస్. 11th సెంచరీ వచ్చేసరికి చైనీస్ పేపర్ ఏదైతే ఉందో అది యూరోప్ చేరుకుంటుంది అనమాట. ఎలా చేరుకుంటుందంటే ఈ సిల్క్ రూట్ ద్వారా. అంటే ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు బుక్స్ చదువుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ బుక్స్ చదువుకుంటూ వెళ్ళడం వల్ల ఈ పేపర్ అనేది చైనా నుంచి ఎక్కడికి వెళ్ళిందంటే యూరోప్కి వెళ్ళింది. అంతేకాదు ఆ టైంలో యూరోప్కి ఈ ప్రింట్ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మార్కో పోలో. ఈయన ఒక ట్రావెలర్ అనమాట, ఒక గ్రేట్ ఎక్స్ప్లోరర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక దగ్గర ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో, ఏవైతే టెక్నాలజీ ఉందో ఇవన్నీ బయట కంట్రీస్కి, బయట వాళ్ళకి తెలిసేలాగా చెప్పేవాళ్ళని ఎక్స్ప్లోరర్ అంట. ఈయన చైనాని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి, చైనాని చాలా ఇయర్స్ ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఏమేమి చైనాలో జరుగుతున్నాయి ఆయన మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఈయన కొన్ని ఇయర్స్ అక్కడ ఉండి తర్వాత ఇటలీకి రిటర్న్ అవుతారు. ఏ ఇయర్లో ఇటలీకి వస్తాడంటే 1925లో ఇటలీకి వస్తాడనమాట. ఈయనకి ఒక నాలెడ్జ్ తెలుసు. ఏ నాలెడ్జ్ తెలుసు? వుడెన్ బ్లాక్ ప్రింటింగ్ కల్చర్. వుడెన్ బ్లాక్ ప్రింట్ ఎలా చేయాలని ఈయనకి తెలుసు.